అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. అదేంటంటే స్క్రిప్ట్‌ని పక్కన పెట్టి మిగతావన్నీ జేస్తారు. హ్మ్. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇది గూడా గేమ్ చేంజర్ పరిస్థితేంటి? గేమ్ చేంజర్‌కి కూడా కరెక్ట్‌గా వాళ్ళు ఫిగర్ చెప్పలేదు గానీ, ఒక పాటలకే 5 పాటలకి 75,00,00,000 ఖర్చు పెట్టామని 'దిల్ రాజు' ప్రకటించాడు. హ్మ్. పాటలకే 75,00,00,000 ఖర్చు పెడితే, ఇంకా మిగతా సినిమా రెమ్యునరేషన్‌లు ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా 400-450,00,00,000 బడ్జెట్ హ్మ్. అయుండే ఆస్కారం ఉంది. ఎందుకంటే అవును సార్. 3 ఏళ్ళు తీశారు. దాని మిగతా ఖర్చులు గూడా పెట్టారు. హెలికాప్టర్లు వాడారు. ఇవన్నీ గూడా జరిగాయి. విదేశాలకెళ్లారు. హ్మ్. సో, మేజర్ రెమ్యునరేషన్‌లకే ఎళ్ళిపోయుంటాయి. సో, ఈ స్థాయిలో ఖర్చు పెట్టి తీసినప్పుడు దానికి పాన్ ఇండియా లెవెల్‌లో ఫస్ట్ ఓపెనింగ్స్ రావాలి. ఓపెనింగ్స్ రావాలంటే బజ్ క్రియేట్ అవ్వాలి. హైప్ చేయాలి. అందుకనే రాజమౌళిని చూసి ఇప్పుడు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. చివరికి మణిరత్నం లాంటోళ్ళు కూడా రాజమౌళిని గురువుగా భావిస్తున్నారు ఈ విషయంలో, హ్మ్. మార్కెటింగ్ విషయంలో. హ్మ్. అంటే సినిమా అనేది ఒక ప్రోడక్టు. ఈ ప్రోడక్ట్‌ని దాన్ని అర్థం చేసుకొని దీనికో ప్రతి ప్రోడక్ట్‌కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. హ్మ్. అంటే కొన్ని రకాల లక్షణాలుంటాయి. ఆ లక్షణాలని ఎట్లా ఫోకస్ చేయాలి? అట్లాగే ఆ ప్రోడక్ట్‌ని కన్జ్యూమర్స్ ఉంటారు. ఇప్పుడు ప్రేక్షకులందరూ కన్జ్యూమర్సు, సినిమా ఒక ప్రోడక్ట్. హ్మ్. దీన్నెలా తీసుకొనెళ్ళి ప్రేక్షకులకి చూపించాలి. అంటే ఆ ప్రోడక్ట్‌ని మనం ఇమ్మీడియేట్‌గా వాడాలి. ఇప్పుడు ఐఫోన్ ఉంది. ఐఫోన్ కొత్త వెర్షన్ మీద ఓ అని ముందుగా ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అవును సార్. అవి అంట ఏఐ వచ్చిందంట, అదంట. అందరికేందంటే మనం ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ 16 వచ్చింది కొత్తది. హ్మ్. 16 వాడాలి అన్న ఫీలింగ్ తెప్పించాలి. అది దొరకట్లేదంట, దానికి ఇదంట 1 మంత్ బుక్ చేసుకోవాలంటే రకరకాల అలాగా సినిమాకి గూడా అలాగే చేయాలి. అంటే ఈ సినిమా ఫస్ట్ షో చూడకపోతే మనం మిస్ అయిపోతాం మేము. హ్మ్. అది నేను ఆ మధ్య చెప్పాను కదా! పోమా అని. అవును సార్. హ్మ్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. హ్మ్. సో, ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనే ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేయాలి. అది ఫెయిల్ అయింది ఈ సినిమా విషయంలో. 'గేమ్ చేంజర్‌కి' అలా రాలేకపోయింది. అంత హైప్ రాలేదు. దానికి ఒక కారణం 'పుష్ప 2' గొడవలు దీనివల్ల మొత్తం హ్మ్. దీని చుట్టూ ఉంది గానీ 'గేమ్ చేంజర్‌కి' రాలేదు. 'దిల్ రాజు' గూడా మరి ఎందుకనో రాజమౌళి సహాయం తీసుకొని మార్కెటింగ్ చేయలేకపోయాడు ఆ స్థాయిలో. హ్మ్. అదే 'పుష్ప' వాళ్ళు, 'సుకుమార్' వీళ్ళందరూ గూడా రాజమౌళి గైడెన్స్‌లో వాళ్ళు చేయగలిగారు. హ్మ్. వీళ్ళు చేయలేదు. అందుకనే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక రిలీజ్ ఫంక్షన్ పెట్టారు తప్ప, హైదరాబాద్‌లో గానీ, అవును సార్. చెన్నైలో గానీ, మిగతా చోట్ల పెట్టలేదు. సో, అందువల్ల దానికి రావాల్సినంత హైప్ అయితే క్రియేట్ కాలేదు. ఆల్రెడీ 'శంకర్' నెగెటివ్‌లో ఉన్నాడు. హ్మ్. ఫామ్‌లో లేడు. ఒక్క ఇతని బలం మీద ఎళ్ళాలి. ఎవరు రా మన 'రామ్ చరణ్'. 'రామ్ హ్మ్. చరణ్' కూడా సోలో హిట్ ఈ మధ్య కాలంలో లేదు. 'త్రిపుల్ ఆర్' కూడా ఎన్టీఆర్, 'రామ్ చరణ్' అది అవును సార్. ఎక్కువగా రాజమౌళి అకౌంట్‌లోకెళ్తది హ్మ్. ఆ సినిమా. రాజమౌళిలో నటించే హీరోలకి ప్రాబ్లమ్ ఏందంటే, క్రెడిట్ ఆయన హ్మ్. అకౌంట్‌లోకెళ్ళిపోతుంటది. హీరో అకౌంట్‌లోకి రాదు. సో, ఇది గాని వచ్చునుంటే 'రామ్ చరణ్‌కి' వేరే రకంగా ఉండేది కెరీర్. కానీ దురదృష్టవశాత్తు ఏందంటే ఇది మిక్స్డ్ టాక్ అని మనం అనుకుంటున్నాం గానీ పేరుకి 90% నెగెటివ్ టాకే వచ్చింది. ఓహ్! సో, నిన్న హ్మ్. గూడా నేను రివ్యూలో చెప్పాను. ఆ తర్వాత గూడా నేను మొత్తం పరిశీలించాను అన్ని లాంగ్వేజ్‌ల్లో, తమిళ్ అన్నిట్లో. సో, ఏదేమైనా మిక్స్డ్ టాకా, రివ్యూ టాకా ఫైనల్‌గా చెప్పేది కలెక్షన్స్. హ్మ్. కలెక్షన్స్ అవును సార్. అబద్ధాలు చెప్పవు. మనుషులు చెప్పొచ్చు. లేకపోతే దీని మీద కోపం ఉంటే నెగెటివ్‌గా మాట్లాడొచ్చు. హ్మ్. ప్రేమ ఉంటే పాజిటివ్‌గా మాట్లాడొచ్చు. కానీ కలెక్షన్‌లు అసలు నిజాన్ని కలెక్షన్‌లు మాట్లాడతాయి. సో, కలెక్షన్‌లు జూసుకుంటే మనకి ఆహ్, ఏ ఏ భాషలో ఏ కలెక్షన్‌లొచ్చాయని చూసుకుంటే ప్రధానంగా తెలుగులో 38,00,00,000 కలెక్ట్ చేసింది 2 రాష్ట్రాల్లో. ఇది హైయెస్ట్ కలెక్షన్ హ్మ్. అనమాట. హిందీ 7,00,00,000. హిందీ కూడా నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిందీలో ఆల్రెడీ 'పుష్ప 2' ఉంది. ఆల్రెడీ 'మార్కో' ఉంది. 'బేబీ జాన్' ఉంది. తర్వాత ఆయనెవరు 'ఫతా' అనే ఒక సినిమా ఉంది. ఇవన్నీ పోటీ ఉన్నాయి. ఆ హ్మ్. పోటీలో గూడా 7,00,00,000 కలెక్ట్ చేయడం అంటే ఒక డీసెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ రేంజ్ బడ్జెట్‌కి ఆ 7,00,00,000 సరిపోతాయా ఫస్ట్ డే అంటే డౌటే. అవును సార్. ఏదేమైనా అది. ఇక తమిళనాడులో చాలా పూరండి. తమిళనాడులో యాక్చువల్‌గా దీనికోసం 'ఇడాము ముయర్చని' అజిత్ సినిమాను గూడా పోస్ట్‌పోన్ చేయించారు. ఓహ్! కానీ హ్మ్. తమిళనాడులో దీని పట్ల డే 1 నిన్న గూడా హ్మ్. రివ్యూలో చెప్పాను. మార్నింగ్ నుంచే నెగెటివ్ వచ్చేసింది. అవును మార్నింగ్ సార్. 7 గంటలకి, 8 గంటలకి అంటే నా ఎర్లీ మార్నింగ్ షోకెళ్ళిన వాళ్ళు వాళ్ళ బైట్స్ అంతా చూస్తే ప్రతి 99% నెగెటివ్‌గా చెప్తున్నారు పీపుల్ హ్మ్. అక్కడ. హ్మ్. శంకర్ అభిమానులు గూడా కోపంగానే చెప్తున్నారు.
సో అందువల్ల 2 కోట్లు మాత్రం తమిళ్లో కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా ఇది ఇప్పటివరకు నిన్న హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం 47,13,00,000 మాత్రమే ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. వేరాజ్ మనం పుష్ప 2 చూసుకుంటే దాదాపు 300 కోట్లకెళ్ళింది. 294 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తే పుష్ప 2 ఇదేమో 37 కోట్లు కలెక్ట్. అంటే దాంతో కంపేర్ చేయకూడదు ఇది. అందుకని నేను ఈ ఉపోద్ఘాతం అంత ఎందుకు చెప్పానంటే ఒక సినిమాని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే బడ్జెట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్‌గా నిన్న ఆక్యుపెన్సీ రేట్ చూస్తే మార్నింగ్ షోకి 55%, 55.82% అంటే 56 వేసుకున్నాం రఫ్‌గా. 56% ఓవరాల్‌గా మార్నింగ్ ఆక్యుపెన్సీ థియేటర్‌లో ఆక్యుపెన్సీ రేటు 56% రేట్ ఉంది. ఇట్ ఈస్ ఏ డీసెంట్ ఇది మామూలుగా అయితే. కాకపోతే మనం ఎక్కువగా ఉండాలి కదా అనుకుంటే అంత లేదు. హౌస్‌ఫుల్లు అలా లేవు. మ్యాటినీకి వచ్చేసరికి అది తగ్గిపోయిందండి. 56 నుంచి 39కి పడిపోయింది మ్యాటినీకి వచ్చేది. మళ్ళీ ఫస్ట్ షో కొద్దిగా పికప్ అయింది. 50% వచ్చింది ఫస్ట్ షోకి. ఏదేమైనా ఇది యావరేజ్‌లో పూర్ కలెక్షన్లు అని చెప్పొచ్చు. ఇక బిజినెస్ గాని తీసుకుంటే మనం అసలు ఈ సినిమా ఎంత బిజినెస్ అయింది, ఎంత డబ్బులు రావాలి, ఫస్ట్ డేని బట్టి డబ్బులు వస్తాయా రావా అనేది మనం అంచనా వేయచ్చు. బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగులో ఇది 122 కోట్లు బిజినెస్ అయిందని చెప్తున్నారు 2 భాషల్లో. కర్ణాటకలో 14 crores, తమిళనాడులో 15 crores, కేరళలో 2 crores, హిందీలో 42 crores, ఓవర్సీస్ 25 కోట్లు. ఓవరాల్గా 220 కోట్లు గేమ్ చేంజర్ బిజినెస్ అయింది వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్. ఇప్పుడు ఈ 220 కోట్లు రావాలంటే గ్రాస్ 450 కోట్లు కలెక్ట్ చేయాలి. గ్రాసు షేరు 225 కోట్లు. గ్రాసుకి షేర్కి ఉన్న తేడా ఏంటంటే గ్రాస్ అంటే ఓవరాల్గా వచ్చే కలెక్షన్, షేర్ అంటే ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఇవన్నీ పోగా ట్యాక్స్లు ఇవన్నీ పోగా ప్రొడ్యూసర్కి వచ్చే నికర అమౌంట్ షేర్ అనమాట. ఆ షేరు 225 కోట్లు వస్తే ఈ బ్రేక్ ఈవెన్ వస్తుంది. అంటే కొన్న వాళ్ళకి అందరికీ లాభం వస్తుంది, కనీసం వాళ్ళు పెట్టింది వస్తుంది. ఇది ఇంత వస్తుందా అంటే ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం వచ్చే పరిస్థితి కనబడలేదు. అంటే ఓపెనింగ్ని బట్టే మనకు అర్థమవుతుంది. కొన్ని సినిమాలు ఓపెనింగ్ పూరుగుండి మెల్లగా పికప్ అవుతాయి, కానీ ఇది అలా అవుతుందా అనేది చెప్పట్లేం. ఎప్పుడు పికప్ అవుతుందంటే సినిమా బాగుందని బాగా టాక్ వచ్చి అయినా కూడా ఓపెనింగ్స్ లేనప్పుడు సినిమా బాగుందని మౌత్ టాక్ మీద స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా తర్వాత ఓపెనింగ్స్ పూర్గా ఉన్నా తర్వాత అది పికప్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది సినిమా బాగుందని ఎవరు చెప్పట్లేదు. కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు మాత్రమే పర్వాలేదు అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకున్న ఇది కనబడలేదు.